ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తోంది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ సేల్స్ విషయంలో కల్కి ట్రైలర్ సంచలనాలు సృష్టిస్తోంది. కల్కి తెలుగు వెర్షన్ ట్రైలర్ కు దాదాపుగా 21 మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం. అయితే ఈ సినిమా ట్రైలర్ లోని విజువల్ విషయంలో కాపీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన ఆర్ట్ ను కల్కి సినిమాలో కాపీ కొట్టారంటూ ఒక వ్యక్తి కల్కి యూనిట్ పై విమర్శలు చేశారు. హాలీవుడ్ భారీ బడ్జెట్ సినిమాలకు పనిచేసిన సంగ్ చై అనే సౌత్ కొరియాకు చెందిన వ్యక్తి కాన్సెప్ట్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. సంగ్ చై సోషల్ మీడియా వేదికగా కల్కి యూనిట్ తన ఆర్ట్ ను కాపీ కొట్టిందంటూ ఆధారాలు సైతం పొందుపరుస్తూ ఆరోపణలు చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. 10 సంవత్సరాల క్రితం యూట్యూబ్ లో అప్లోడ్ అయిన విజువల్ ను కల్కి ట్రైలర్ స్టార్టింగ్ లో వచ్చే విజువల్ షాట్ ను ఆ వ్యక్తి అప్లోడ్ చేశారు. అదే సమయంలో ఒకరు ఎంతో కష్టపడి తయారు చేసిన ఆర్ట్ ను దొంగిలించడం అనైతికమని సంగ్ చై పేర్కొన్నారు. 2 విజువల్ షాట్స్ చూసిన నెటిజన్లు కాపీ ఆరోపణలు చేయడంలో తప్పేం లేదని, 2 విజువల్స్ దాదాపుగా ఒకే విధంగా ఉన్నాయని చెప్తున్నారు. సంగ్ చై అనైతికమంటూ చేసిన క్యాప్షన్ ను తర్వాత తొలగించి కల్కి సినిమా వైజయంతి మూవీస్ అంటూ హ్యాష్ ట్యాగ్లను జోడించారు. ఈ కామెంట్లపై కల్కి మేకర్స్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. ఈ వివాదం ఇక్కడితో ఆగిపోతుందా లేక మరింత పెద్దదవుతుందో తెలియాల్సి ఉంది. నెటిజన్లలో చాలా మంది సంగ్ చైకి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.